'చిన్ టపాక్ డమ్ డమ్' ఇది ఎంతగా వైరల్ అయిందో మీ అందరికి తెలుసు. అలాగే 'డింక్ కపుల్' అని జెప్పేసి ఒక ట్రెండ్ నడుస్తా ఉందండి. అసలుకి 'డింక్ కపుల్' అంటే ఏంటి? దీనివల్ల మహిళల్లో వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి? సో, ఈ విషయాలను తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు. బీహెచ్ఎంఎస్ హోమ్ ఫిజిషియన్ డాక్టర్ చేతన్ రాజు గారు. సో, సార్ ద్వారానే ఈ విషయాలన్నీ తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్. సార్ అందరికి తెలుసు కదా సార్. ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఒక ట్రెండ్ ఏంటి బయట వైరల్ అవుతున్న వీడియో ఏందంటే 'చిన్ టపాక్ డమ్ డమ్' గదా మీరనేది? యెస్ సార్. అవును. అయితే ఆ వీడియో ఎట్లా వైరల్ అవుతుంది, అట్లనే ఒక కాన్సెప్ట్ గూడా ఇప్పుడు చాలా ఫేమస్ అవుతుంది. ఓకే సార్. అదేందంటే డింక్. ఓకే సార్. ఇప్పుడు మీరు చూడండి, అబ్బాయిలు మొత్తం సెటిల్ అయిన తర్వాత ఓకే. మంచిగా నేను సంపాదించుకుంటా, మంచిగా ఉద్యోగం తెచ్చుకుంటా, ఒక కార్ కొంటా, ఒక ఇల్లు కొంటా. దాని తర్వాతనే నేను పెళ్లి చేసుకుంటా. ఓకే సార్. అండ్ అమ్మాయిలేమనుకుంటారు, అరే! నేను గూడా మంచిగా సంపాదించుకోవాలి. నేనెవరినైతే పెళ్లి చేసుకుంటానో, హ్మ్. వాళ్ళ దగ్గర ఆల్రెడీ కారుండాలి, ఇల్లుండాలి ఓకే. అని వాళ్ళనుకుంటారు. నేను గూడా ఫైనాన్షియల్లీ స్టేబుల్ ఉండాలి. ఓకే. నా సంపాదన నాకుండాలి. మా హస్బెండ్ సంపాదన మా హస్బెండ్‌కుండాలి. ఓకే. ఇది అనుకుంటారు. సో, ఇవన్నీ అయినప్పటి వరకు వాళ్ళ ఏజ్ ఎంతయితది చెప్పండి? ఓహ్! 35-40 అవుతది సార్ ఈజీగా. 35 అయితే ఈజీగా అబ్బాయిలకయిపోతది. యెస్. అమ్మాయిలకు 30, 31, 32. ఓకే. సో, ఇంతకుముందు కపుల్స్ పెళ్లి జేసుకోవాలంటే ఒక 20 ఇయర్స్ బ్యాకే మీరు జూసుకుంటే, అమ్మాయిలేమో 21, 22, అబ్బాయిలేమో 23, 25. 24. మాక్సిమం 25. యెస్ ఇంత సార్. లేటా అని అంటుండే. యెస్ సార్. 25 ఇయర్స్‌లో పెళ్లి జేసుకుంటే. కానీ యెస్. ఇప్పుడు 30 నార్మల్ లాగా అయిపోయింది. యెస్. సో, దీంతోటి ఇంకా ఏమైతదంటే, ఈ అమ్మాయిలు, అబ్బాయిలు డింక్ కపుల్స్ లాగా తయారైతారు. ఓకే. ఇప్పుడు డింక్ కపుల్స్ అంటే ఏందంటే, డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్. ఓకే. డబుల్ ఇన్‌కమ్ అంటే మేమిద్దరం సంపాదించుకుంటాము. ఓకే. మా ఫ్యూచర్ సెక్యూర్ చేసుకుంటాము. ఓకే. మా ప్రెజెంట్ మంచిగా ఎంజాయ్ చేస్తాము. ఓకే. అట్లా డబుల్ ఇన్‌కమ్. నో కిడ్స్. నో కిడ్స్ అని ఎందుకు? పిల్లలొస్తే బాధ్యతలు, వాళ్ళకి చదువుపియాలి. మళ్ళా వాళ్ళకు వరల్డ్ కోసం రెడీ జేయాలి. అని కాన్సెప్ట్ తోటి డింక్ కాన్సెప్ట్ ఏమో చాలా ఫేమస్ అయితుందిప్పుడు. ఓకే సార్. అండ్ ఏమైపోతది దీనితోటి అంటే, బోత్ అబ్బాయిల్లో గూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. అమ్మాయిల్లో గూడా ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఓకే సార్. సో, ఇప్పుడు మ్యారేజ్ జేసుకుంటారు గదా! అది చేయడానికి కారణం ఒక దాంట్లో చూసుకుంటే, మన భవిష్యత్తు అంటే మన పిల్లలు ఉండాలి. ఓకే. ఫ్యామిలీ అంటే ఏంది? హస్బెండ్, వైఫ్, పిల్లలు ఒక దాంట్లో చూసుకుంటే. కానీ పిల్లలే అవ్వొద్దు మాకు, మాకొద్దు పిల్లలు అని అనుకుంటారు గదా! కొందరు యెస్ కపుల్స్. సార్. వాళ్ళకు కొన్ని హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ ఒస్తాయి. ఓకే. ఫస్ట్ ఏం ఇష్యూ ఒస్తదంటే, ఇప్పుడు అమ్మాయిలు గూడా పని చేస్తున్నారు, అబ్బాయిలు గూడా పని చేస్తున్నారు. ఓకే. ఇద్దరు ఆఫీస్‌కి ఎళ్తారు. సో, దాంతోటి వాళ్ళ వర్క్ లైఫ్‌లో అయితే స్ట్రెస్ ఇద్దరి లైఫ్‌లో ఉంటది గదా! యెస్. మళ్ళా ఇంటికొచ్చినాక, అరే! నువ్వు గూడా పని చేస్తున్నావు, నేను గూడా పని చేస్తున్నా. కాబట్టి ఇద్దరు ఇంటి పని గూడా ఇద్దరు కలిసి జేసుకోవాలి. ఓకే. సో, మొత్తం రోజు వాళ్ళకు పని, పని, పని అయిపోతది. వీకెండ్ ఒకటుంటది. ఓకే. సో, ఈ పనుల్లో ఏమైపోతదంటే, ఇంకా వాళ్ళకి వేరే రెస్పాన్సిబిలిటీ లేదు. యెస్. సో, స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోతాయి. ఓకే. స్ట్రెస్ పెరిగిపోయి, స్ట్రెస్‌కి సంబంధించిన రోగాలు అంటే ఆందోళన, ఓకే. డిప్రెషన్, ఓకే. హ్మ్. మళ్ళీ లోన్‌లీనెస్ అంటే ఒంటరితనం. ఇవి చాలా పెరిగిపోతున్నాయి. ఇవి మీరు చూడండి ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీలు ఉంటుండే. యెస్. సో, యాంక్సైటీ, డిప్రెషన్, లోన్‌లీనెస్ ఇవి అంత లేకపోతుండే. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీలయినాయి. యెస్. సింగిల్ పేరెంట్ ఫ్యామిలీలయినాయి. సో, న్యూక్లియర్ ఫ్యామిలీల్లో గూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువవుతున్నాయి. యెస్ సార్. ఇప్పుడు న్యూక్లియర్ ఫ్యామిలీ పోయి డింక్ ఫ్యామిలీలయిపోతున్నాయి ఇప్పుడు. ఓకే. అంటే డబుల్ ఇన్‌కమ్, నో కిడ్స్. యెస్. ఇంకా ఇవి ఎక్కువ పెరుగుతాయి. సో, సైకలాజికల్‌కి సంబంధించిన రోగాలు పెరిగిపోతాయి. మైండ్‌కి సంబంధించిన రోగాలు. ఓకే. మళ్ళీ సెకండ్ థింగ్ ఏంది? ఇప్పుడు మండే టు ఫ్రైడే ఫుల్ పని జేస్తారు గదా! యెస్. ఫుల్ పని జేయడం వల్ల ఇప్పుడు వీళ్ళకు వీకెండ్ రిలాక్సేషన్ కావాలి. యెస్. ఇప్పుడు వీకెండ్ రిలాక్సేషన్ అండ్ వీకెండ్‌లోనే ఇద్దరితోటి టైమ్ స్పెండ్ జేసుకుంటారు. ఓకే. అప్పుడేమైతది? నైట్ టైమ్ ఏమో నెట్‌ఫ్లిక్స్‌ల వెబ్ సీరీస్ పెట్టుకోవడం. ప్రైమ్ వీడియోలో వెబ్ సీరీస్ పెట్టుకోవడం. మొత్తం నైట్ ఆ వెబ్ సీరీస్ కంప్లీట్ జేయడం. దాంతోటి స్లీప్ ఇష్యూస్ ఒస్తాయి వాళ్ళకు. నిద్రలేమి సమస్య. స్లీప్ ఇష్యూస్ ఒస్తాయి. ఓకే. నిద్ర లేకపోవడం, ఇటువంటి ప్రాబ్లమ్స్. మళ్ళీ అదే సండే గూడా చేస్తారు. ఓకే. అండ్ ఈ 2 రోజులు వీళ్ళు చాలామంది ఇప్పుడేమనుకుంటారు, అరే! ఫుల్ వారం పని చేసినాము. ఇప్పుడు నేను వంట జేయ. బయటికెళ్ళి తెచ్చుకుంటా. బయటికెళ్ళి ఫుడ్ తెచ్చుకుంటారు. బిర్యానీలు, సమోసాలు, బజ్జీలు, పిజ్జాలు, బర్గర్‌లు, నూడిల్స్ ఇవన్నిట్లో ఏముంటాయి? మైదా. మైదా పిండి ఉంటది. మీరు చెప్పింది కరెక్ట్. యెస్. మైదా పిండి.
దాని తర్వాత బిర్యానీల్లో ఫుల్ ఫ్లేవర్ ఉంటది. మీరు ఎంత ప్రేమ జేసి ఇంట్లో బిర్యానీ వండినా, బయట బిర్యానీలో వచ్చే స్మెల్ ఇంట్లో బిర్యానీ చేసిన దాంట్లో వస్తదా? ఓకే. రాదు. యెస్. ఎందుకు రాదు? ఆర్టిఫిషియల్ ఫుడ్ కలర్స్ ఉంటాయి అక్కడ. ఓకే సార్. ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ కలరింగ్ సబ్స్టెన్సెస్ ఉంటాయి. ఓకే. అండ్ ఎసెన్స్ కోసం వాళ్ళు ఎసెన్స్ గూడా ఏస్తారు స్మెల్ కోసం. ఓకే. సో, ఈ బయట ఫుడ్ 2 డేస్ తింటున్నారు. దాంతోటి గట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి వీళ్ళకు. ఓకే. దాని తర్వాత నైట్ మొత్తం పడుకోవట్లేదు గదా! వీకెండ్‌లో. యెస్. దాంతోటి ఇన్సామ్నియా లాంటి ప్రాబ్లమ్స్ గూడా అవ్వచ్చు ఫ్యూచర్‌లో. ఓకే. సార్ ఈ ఏదైతే డింక్ కపుల్స్ అంటున్నామో, అంటే ఈ డింక్ కపుల్స్ వల్ల అంటే వీళ్ళు ఇలా అంటే ఈ ట్రెండ్‌ని ఫాలో అవ్వడం వల్ల మహిళల్లో చాలా వరకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయని జెప్పేసి అన్నారు. సో, ఏమంటారు వాళ్ళ బాడీ టోటల్‌గా. సో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది? ఇప్పుడు వీళ్ళు మ్యారేజ్ చేసుకునేటిదే 32, 34కి. యెస్. అయితే ఒక 10 ఏండ్లో బోర్ అయిపోతారు. వేరే పని ఏం లేదు. రొటీనిస్టిక్ అయిపోతది లైఫ్. ఓకే. అదే పిల్లలుంటే వాళ్ళని పెంచడం, స్కూల్‌కి పంపియడం, కాలేజ్‌కి పంపియడం, వాళ్ళ ఎడ్యుకేషన్ చూసుకోవడం, వాళ్ళ ఎక్స్‌ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ చూసుకోవడం, రిలేషన్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ వీళ్ళకేముండవు. సో, ఇప్పుడేమైపోతది వీళ్ళలో ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ పెరిగిపోతాయి. ఓకే సార్. ఎందుకు పెరుగుతాయి? ఒక 5, 6 ఏండ్లయితే బోర్ అయిపోతది ఇట్లా ఉండి ఉండి. యెస్. దానికోసం గూడా వీళ్ళ దగ్గర పరిష్కారం ఏముంటది? మేము కుక్కల్ని తీసుకొని పెంచుకుంటామనేసి. పెట్స్. పెట్స్. యెస్. కానీ ఇప్పుడు 4, 5 ఇయర్స్ తర్వాత బోర్ అయిన తర్వాత అరే వద్దు ఇప్పుడు పిల్లలు కావాలి అని ఒక 50% మంది అనుకుంటారు. ఓకే. అప్పుడు పిల్లలు పుట్టరు. యెస్. ఎందుకు అంటే ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. యెస్. ఇప్పుడు కరెక్ట్ సైంటిఫిక్‌గా చూసుకుంటే సైన్సే ఆధారం దీనికి. ఓకే. కరెక్ట్ ఏజ్ పిల్లలు పుట్టడానికి ఏందంటే ఎర్లీ 20స్. ఎర్లీ 20స్‌లో అసలు పెళ్ళిలే చేసుకుంటలేరు. యెస్ సార్. ఎర్లీ ఏజెస్‌లో ప్రెగ్నెన్సీలో ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రావు. ఒకవేళ కన్సెప్షన్ చేయాలి అంటే ప్రెగ్నెన్సీ రావాలి. దాంట్లో ప్రాబ్లమ్స్ రావు. మొత్తం 9 మంత్స్ ప్రెగ్నెన్సీ ఉంటది గదా! దాంట్లో ప్రాబ్లమ్స్ రావు. ఓకే. మళ్ళీ డెలివరీకి ఈజీ అయితది. ఓకే. అండ్ దాని తర్వాత పిల్లలు ఎవరైతే పుడతారు గదా! పిల్లలు వాళ్ళు గూడా హెల్తీగా పుడతారు. ఓకే. కానీ ఒక్కసారి ఏజ్ కొద్దిగా ఎక్కువ అయ్యేటట్టు దాని తర్వాత మీరు పిల్లలు ప్లాన్ చేస్తున్నారంటే మీకు కన్సెప్షన్‌కి ప్రాబ్లమ్స్. అంటే ప్రెగ్నెన్సీ రావడమే ఒక ప్రాబ్లమ్. ఓకే. దాని తర్వాత 9 నెలలు ఆ ప్రెగ్నెన్సీ ఉండడం ఒక ప్రాబ్లమ్. యెస్. అండ్ పిల్లలు పుట్టడం అంటే ఏదైతే డెలివరీ అయితది అది గూడా ప్రాబ్లమ్. ఓకే. లేబర్ పెయిన్స్‌లో ప్రాబ్లమ్స్. దానివల్ల సి సెక్షన్ కేసులు గూడా పెరిగిపోతున్నాయి. ఓకే. దాని తర్వాత పిల్లలుంటారు గదా! వాళ్ళు హెల్తీగా పుడతారా లేదా అనేసి గూడా ఒక పెద్ద క్వెషన్ మార్క్ వచ్చేస్తది. ఓకే సార్. సో, ఈ ప్రాబ్లమ్స్ సంతానానికి సంబంధించిన ప్రాబ్లమ్స్. ఓకే సార్. మళ్ళీ ఒకవేళ ఒక అమ్మాయికి ప్రెగ్నెన్సీ బై ద టైమ్ 30 ఇయర్స్, 32 ఇయర్స్ వరకు రాకపోతే అప్పుడు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితాయి? 25 ఇయర్స్ వరకే చేసుకోవాలి. దాని తర్వాత ఛాన్సెస్ పెరిగిపోతూనే ఉంటాయి. ఓకే సార్. 30 తర్వాత అయితే ఇంకా ఎక్కువుంటాయి. ఓకే. ఏముంటాయి? ఫైబ్రాయిడ్స్ అంటే ఓకే సార్. యూట్రస్ గర్భసంచి ఉంటది గదా! దాంట్లో ఫైబ్రాయిడ్‌లు వచ్చే ఛాన్సులు పెరుగుతాయి. అంటే పెద్ద పెద్ద పుండ్లులాగా అని అనుకోండి మీరు. అంటే వాటర్ బబుల్స్ లాగా. వాటర్ బబుల్స్ లాగా పెద్ద పెద్దవి రావడం ఆ ఛాన్సులు పెరిగిపోతాయి. ఓకే. మళ్ళీ దాని తర్వాత బ్రెస్ట్‌లో ఫైబ్రో ఎడినోమా డెవలప్ అయ్యే ఛాన్సెస్ పెరిగిపోతాయి. అంటే అక్కడ గూడా ఇట్లా గడ్డల్లాగా వచ్చేస్తాయి. ఓకే సార్. బ్రెస్ట్ యాబ్సెస్ వచ్చే కండిషన్స్ ఏమో పెరిగిపోతాయి. ఓకే. మళ్ళీ దాని తర్వాత ఓల్డర్ ఏజెస్‌లో బ్రెస్ట్ క్యాన్సర్ అవ్వడం, యూటిరైన్ క్యాన్సర్ అవ్వడం. అంటే మీకు పిల్లలు ఒకవేళ లేరంటే ఇటువంటి పెద్ద పెద్ద రోగాలయ్యే ఛాన్సులు మల్టీఫోల్డ్‌లో పెరిగిపోతాయి. ఓకే సార్. సో, ఈ ప్రాబ్లమ్స్ అయితే ఫీమేల్స్‌కి వచ్చినాయి. ఓకే. ఇప్పుడు మేల్స్‌కి ఏం ప్రాబ్లమ్స్ వస్తాయి? మేల్స్‌కి గూడా లోన్లీనెస్ అయితది. యెస్. మేల్స్‌కి గూడా స్ట్రెస్ అనేది ఎక్కువైతది. అండ్ ఒక స్టేజ్ దాటిన తర్వాత స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గిపోవడం స్టార్ట్ అయితది. ఓకే సార్. సో, ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇటువంటి చాలా కపుల్స్ వస్తారు మన దగ్గర. ఓకే. 35 ఇయర్స్ ఉన్నోళ్ళు పిల్లలు పుట్టట్లేదు అది ఇది అనేసి. ఫస్ట్ అయితే మేము పిల్లలే వద్దనుకున్నాము. కానీ ఇప్పుడు పిల్లలు గావాలి మాకు. ఓకే. అంటే వీళ్ళ గోల్ ఎట్లా అంటే 40 ఇయర్స్‌కి రిటైర్ గావాలి మనం. ఓకే. అట్లా. సో, అప్పుడు వాళ్ళకి పిల్లలు కావాలి. అంటే ఏ ఏజ్‌లో తాత, నానమ్మ అవ్వాలి. అమ్మమ్మ, తాతయ్య అవ్వాలి. ఆ ఏజ్‌లో వీళ్ళు అమ్మ, నాన్న అవ్వాలి అని అనుకుంటారు. ఓకే సార్. సో, వాళ్ళకు ఆల్రెడీ స్పెర్మ్ కౌంట్ తగ్గిపోతది. ఓకే. హార్మోనల్ ఇంబాలెన్సెస్, టెస్టోస్టెరోన్ ఇంబాలెన్సెస్ ఉంటాయి. అండ్ దాని తర్వాత మొటిలిటీ అంటే స్పెర్మ్ ఏమో స్విమ్ చేస్తది ఫీమేల్ బాడీలో. ఓకే. స్విమ్ చేసి ఎగ్ వరకు పోవాలి. ఓకే. ఆ మొటిలిటీ వాళ్ళ స్పెర్మ్స్‌లో అనేది తగ్గిపోతది. ఓకే. స్పెర్మ్ క్వాలిటీ అది గూడా తగ్గుతది. మళ్ళీ స్పెర్మ్ స్ట్రక్చర్ ఎట్లయితే ఉంటది గదా! అంటే ఈ శుక్రకణం
స్ట్రక్చర్ ఎట్లయితే ఉండాలి గదా! ఓకే. ఆ స్ట్రక్చర్‌లు గూడా చేంజ్ అయిపోతాయి. ఓకే. మళ్ళా ఇద్దరికీ డయాబెటిస్, హైపర్‌టెన్షన్, ఇది మన ఏమంటారు బీపీ. థైరాయిడ్ ఓకే. ఇటువంటి ప్రాబ్లమ్స్, మోకాలు నొప్పులు, నరాల వీక్‌నెసు, గట్ హెల్త్ ఇష్యూస్ ఇవన్నీ ఒస్తాయి. ఓకే సో, సార్. ఎక్కువ లేట్ చేయకండి. ఇప్పుడు ఆవేశంలో వచ్చి ఇటువంటి డెసిషన్‌లు తీసుకోకండి. ఓకే. అదే నేను ఆశిస్తాను. సరే ఒకవేళ ఇన్‌కేస్ వాళ్ళందరూ ఇలా చేశారు. ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళకి స్టార్ట్ అయిపోయాయి. మనం హోమియోపతిలో ఎలాంటి మెడిసిన్ అయితే ఉంది? ఎలా మీరు ట్రీట్ చేస్తారు? అయితే ఈ డింక్ కపుల్స్‌కి ఫస్ట్ వచ్చే ప్రాబ్లమ్ డిప్రెషన్, స్లీప్ ప్రాబ్లమ్స్. వీళ్ళకి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంటది. మళ్ళీ దాని తర్వాత ఇన్‌ఫర్టిలిటీ ప్రాబ్లమ్. సంతానం లేని ప్రాబ్లమ్. బై చాన్స్ పెళ్లి చేసుకున్న ఒక 5 ఏళ్ల తర్వాత పిల్లలు కావాలని అనుకునేవాళ్ళు. వాళ్ళకు ట్రీట్మెంట్స్ ఉంటాయి. చాలా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. దాని తర్వాత బీపీ, షుగర్, థైరాయిడ్‌కి కూడా మన దగ్గర హోమియోపతిలో శాశ్వత పరిష్కారం అనేటిది ఉంటది. ఓకే సార్. అండ్ దాని తర్వాత మోకాలు నొప్పులు, నరాల బలహీనత వీళ్ళకి గూడా మంచి ట్రీట్మెంట్స్ ఉంటాయి. ఓకే. చూసారు కదండీ మీరు కూడా ఈ డింకా పుల్స్ ట్రెండ్‌ని కట్ చేసి ఇక్కడికే మీ అంతకు మీరే హెల్త్ ప్రాబ్లమ్ తెచ్చుకోకుండా నార్మల్‌గా ఉండేటట్టు త్వరగా ఎర్లీగా అంటే మ్యారేజ్ చేసుకున్న వెంటనే పిల్లలు కనేటట్టు మీరు ప్లాన్ చేసుకొని ఇన్‌కేస్ ఏమన్నా ప్రాబ్లమ్ ఉంటే కింద సార్ నంబర్ స్క్రోల్ అవుతుంది. సార్‌కి మీరు కాల్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు. సార్ ఈరోజు మన ప్లేస్‌లో కొంచెం డింక్ కపుల్ అనే ఒక ట్రెండ్ ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా! దాని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేశారు. చాలా మంది తెలియని వాళ్ళకి తెలిసేటట్టు చేశారు. థాంక్ యూ సార్.